హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ నాన్ వెజ్ రెసిపీని షేర్ చేస్తున్నాను. అదే ప్రాన్ గీ రోస్ట్ రెసిపీ. ఇంట్లో ఏవైనా స్పెషల్ డేస్లో ఏదైనా స్పెషల్ డిష్ చేయాలనుకుంటే ఈ ప్రాన్ గీ రోస్ట్ని చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాన్ గీ రోస్ట్ను తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ నోరూరించి ప్రాన్ గీ రోస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1/2 kg వరకు రొయ్యలను తీసుకొని నీచు వాసన రాకుండా 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 చెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరొక గిన్నెలోకి 6-7 బ్యాడ్గి మిర్చి, 5-6 నార్మల్ మిర్చి వేసి వేడి నీళ్ళు వేసి అరగంట సేపు నానబెట్టుకోండి. ఇంకొక బౌల్లో కొన్ని జీడిపప్పులను, నిమ్మకాయ సైజు అంత చింతపండును వేసుకొని కొంచెం నీళ్ళను వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ధనియాలు, మెంతులు, మిరియాలు, గసగసాలు వేసుకొని దోరగా వేగనివ్వాలి. దోరగా వేగాక తీసి ప్లేట్లోకి వేసుకోండి. ఇవి చల్లారాక మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు, జీడిపప్పులను అలాగే నానబెట్టుకున్న మిర్చిని కూడా వేసుకొని 7-8 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేసుకొని చిన్న బెల్లం ముక్క, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న ప్రాన్స్ వేసి మగ్గనివ్వాలి. ఇందులోని వాటర్ అంతా పోయి దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్తోనే ప్రాన్స్ మొత్తం ఉడికిపోతాయి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా కుక్ చేసుకోవాలి. 5-10 నిమిషాల తర్వాత ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోయి దగ్గర అవుతుంది కదా, అప్పుడు వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి నెయ్యి కరిగాక 2 రెబ్బలు కరివేపాకు వేసి ఒకసారి కలపండి. తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిర్చి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు అడుగు అంటకుండా గరిటెతో కలుపుతూ వేగనివ్వాలి. ఇలా మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగాక ఆల్రెడీ సగం కుక్ చేసుకున్న ప్రాన్స్ని వేసి కలుపుతూ ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ ప్రాన్స్కి బాగా పట్టి మంచిగా ఫ్రై అయిపోయాక కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ ప్రాన్స్ గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయినట్లే. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అన్నంలోకి మాత్రమే కాకుండా రోటీ, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.